నాసిరకం మందుల అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. ప్రజల ప్రాంత చెలగాటమట్టడం నకిలీ నాసిరకం మందుల అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. సిపిఐ నకిలీ నాసిరకం మందుల అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. నకిలీ నాసిరకం మందుల అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. మందుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లను వెంటనే ఏర్పాటు చేయాలి. మందుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లను వెంటనే జిల్లాకొకటి మందుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లను వెంటనే జిల్లాకొకటి మందుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్లను ఒకటే. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నాసిరకము నకిలీ మందులు అమ్మేటువంటి కంపెనీల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. జిల్లాకు ఒక మందుల పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇవాళ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి మెడికల్ విక్రయాలు, మెడికల్ అంటే సంబంధించినటువంటి సర్జికల్ అంటే వస్తువులు కానీ మందులు కానీ ఎక్కడ కూడా అదుపు లేదు. రాష్ట్ర ప్రభుత్వం అదుపు లేదు. పైపెచ్చి వాళ్ళ ఫార్మసీ కంపెనీలు, నకిలీ మందులు తయారు చేసేటువంటి కంపెనీలు, నాసిరకం మందులు తయారు చేసే కంపెనీల్లో అధికార పార్టీ బడా నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా మామూలు వసూలు చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అంటే దాని పర్యవసానం ఇవాళ ప్రజల ఆరోగ్యాల మీద పడతా ఉంది. మరి గత కొద్ది రోజులుగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ మాఫియా మీద అడ్డుకట్ట వేయాలి. నాసిరకము నకిలీ మందులు తయారు చేసే కంపెనీలని రద్దు చేయాలి. జిల్లాకుగా మందుల పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇవాళ అనంతపురంలో ఉన్నటువంటి డ్రగ్ కంట్రోల్ ఆఫీస్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ 6 మంది సిబ్బంది ఉండాలి. కేవలము మరి అడిషనల్ అంటే డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, 2 డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 8 నియోజకవర్గాల్లో వేలాది మందుల షాపులు ఉన్నాయి. వందల సంఖ్యలో 10ల సంఖ్యలో మరి సర్జికల్ అంటే స్టోర్స్ ఉన్నాయి. ఏ మందులు వస్తున్నాయి, ఏ మందులు విక్రయిస్తూ ఉన్నారు, అందులో ఒరిజినల్ ఏవి, నకిలీవి ఏవి, నాసిరకం ఏవి మరి పర్యవేక్షణ చేసే సిబ్బందే లేరు. ఇవాళ మరి పైపెచ్చి చెప్తా ఉన్నారు కర్నూలులో కొత్తగా ల్యాబ్ ఒకటి వచ్చిందని చెప్తా ఉన్నారు. కర్నూలులో ఆ ల్యాబ్ కూడా ఏమంటే ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరీక్షించి రిపోర్ట్ ఇవ్వడానికి పనికి వస్తుంది. తరచూ మానిటరింగ్ చేయడానికి పనికి రావడం లేదు. అందుకోసం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ మాఫియా మీద మరి గట్టి చర్యలు తీసుకోవాలి. నకిలీ నాసిరకం అంటే మందులు తయారు చేసే కంపెనీలు రద్దు చేయాలి. నిర్వాహకుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తాను. రాబోయే రోజుల్లో పేదవాళ్ళకి వైద్యం అందించేటువంటి మరి నకిలీ నాసిరకం అంటే కంపెనీలన్నింటినీ కూడా రద్దు చేయాలి. ఇవాళ మాఫియా మరో రకమైనటువంటి మాఫియా ఏమంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి గవర్నమెంట్ వారే టెండర్లు వేసి కొంటూ ఉంటారు. మొత్తం అన్నీ కూడా నాసిరకం మందులు సప్లై చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అందజేస్తూ ఉన్నారు. మరి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పొందేటువంటి అంటే రోగులందరికీ కూడా నాసిరకం మందులే ఇస్తూ ఉన్నారు, నకిలీ మందులు వేస్తూ ఉన్నారు. మరి పైపెచ్చి వాళ్ళ జబ్బు చేసి నయం చేసుకుందాం ఆసుపత్రి పోతే కొత్త రకమైనటువంటి జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ మాఫియా మీద కళ్ళు తెరవాలి, తక్షణం అంటే నిషేధించాలి. కొత్త రకమైనటువంటి సమస్యలని రాకుండా ఇవాళ ప్రజలకి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి. నాణ్యమైనటువంటి మరి ఫార్మా కంపెనీల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళకి మందులు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానితో పాటు ఇవాళ విస్తృతంగా మరి ఎలాంటి గుర్తింపు లేనటువంటి మరి డ్రగ్ కంపెనీలు, ముఖ్యంగా మెడికల్ షాపులన్నీ కూడా అధికారికంగా క్వాలిఫైడ్ స్టాఫ్ లేనటువంటి మెడికల్ షాపులను ఇవాళ నిర్వహిస్తూ ఉన్నారు. క్వాలిఫైడ్ స్టాఫ్తో ఇవాళ మెడికల్ షాపులు నిర్వహించాలని డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పెద్ద ఎత్తున మరి ఆందోళన చేస్తుంది, దాడులు చేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి నకిలీ నాసిరకం మందుల పరిశ్రమలపైన ప్రభుత్వము చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. విదేశాల్లో ఎక్స్పైర్ అయినటువంటి మందుల్ని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు వేల కోట్లు, వందల కోట్ల అవినీతికి పాల్పడి ఈరోజు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి నాసిరకం కంపెనీలకి ఈరోజు చలామణి అవుతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి చూస్తూ చూడనట్లు వ్యవహరించడము ఇది చాలా బాధాకరం అని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా అడుగుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపుల్లో ఫార్మసీ చేసినటువంటి విద్యార్థులు ఏ ఒక్కరూ లేరు. మరి ఫార్మసీ చేయని వాళ్ళు మాత్రమే మెడికల్ షాపుల్లో ఈరోజు 99% ఈరోజు మందులు ఇస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాణ్యతను పరీక్షించే ల్యాబులో మన రాష్ట్రంలో ఒక్కటి మాత్రమే ఉంది. మరి అది ఎక్కడ విజయవాడలో మాత్రమే ఉంది. రెండోది మధ్యకాలంలో పెడతామని చెప్తున్నారు కానీ జిల్లాకు ఒకటి మరి మందులు పరీక్షించే నాణ్యత ల్యాబులని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలు నిత్యం వాడే మరి మందులపైన ఉన్నటువంటి 5% GSTని వెంటనే తొలగించాలి. అదేవిధంగా నిత్యం పేద ప్రజలు వాడేటువంటి షుగర్, బీపీ అనేక రకాల వ్యాధుల మందుల పైన ధరలు నియంత్రణ చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనంతపురం జిల్లా కూతవేట దూరంలో ఉన్నటువంటి మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన పక్కనే ఉన్నాడు ధర్మవరంలోనే. మరి ఈ జిల్లాలో మరి నాణ్యత సంబంధించినటువంటి పరీక్షల కేంద్రాన్ని ల్యాబ్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినాడు 20 నెలల కాలంలో అని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మాఫియాతో మరి ఆయనకు సంబంధాలు ఉన్నాయి. వారికి నెలవారీ మరి జీతం పోతుందని చెప్పేసి పేపర్లో కథనం వచ్చినా కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఉంది. మరి నెలసరి సంవత్సరాల కాలంలో ఈరోజు మెడికల్ మాఫియా నుండి మామూలు అందుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అవినీతికి పాల్పడి ప్రజల పనులతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సరే జిల్లాకు ఒకటి మరి మెడిసిన్ సంబంధించినటువంటి నాణ్యత కేంద్రాల ల్యాబ్లను ఏర్పాటు చేయాలి. అదే GSTని ఎత్తివేయాలి. పేద ప్రజల మందులపైన ధరలు తగ్గించాలి. అదేవిధంగా మరి ఇటువంటి మరి చిన్నపాటి మరి వాళ్ళకి పెనాల్టీలు వేసి నాణ్యత లేని మందులు వారి మీద చర్యలు తీసుకోకుండా పెనాల్టీలు వేసి ఈరోజు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. అటువంటి కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆఫీస్కి వస్తే మరి ఇది ప్రజల ఇళ్ళ మధ్యలో ఉంది. ఈ జిల్లా ఆఫీస్ అంటే మరి ఆఫీసులో ఎవరూ లేరు. మరి ఆఫీస్లో ఇవ్వద్దు మరి ఈరోజు మరి పూర్తిగా ప్రభుత్వ కార్యాలయంలో బోర్డు కూడా ఎప్పుడు వేసారో తెలియదు. ఆఫీసులో ఒక్కరు లేరు స్టాఫ్. మరి వీళ్ళు జిల్లా అంతా ఎప్పుడు పర్యవేక్షణ చేస్తారు, ఎప్పుడు నాణ్యతలు పరీక్షిస్తారు, ఎప్పుడు ల్యాబులకు పంపిస్తారు? మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు అధికారులలో ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వెంటనే మాఫియా మీద చర్యలు తీసుకునేంతవరకు సిపిఐ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఎక్కడైతే నకిలీ మందులు ఉన్నాయో అవి వెంటనే సీజ్ చేయమని కమ్యూనిస్ట్ పార్టీగా కోరుతున్నాం. ఈరోజు రోగులకు ఇచ్చే మందులు కానీ నకిలీవి అయితే ఈరోజు లక్షలాది మంది ఈరోజు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆ మందులు రియాక్షన్ అయ్యి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కానీ చూసే బాధ్యత అధికారులది కదా. అధికారులు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారంటే ఇప్పుడు వస్తే ఆఫీస్లో ఒక మాత్రమే ఉన్నాడు, ఎవరే కానీ లేరు. ఇంకెవరు మీరు ఎప్పుడు స్పందిస్తారు? ఎప్పుడు వచ్చి ఇవన్నీ కానీ మీరు చూస్తారు? అదేవిధంగా ఈ ఆఫీస్ పైన బీజేపీ జెండా కట్టుకున్నారు. అంటే ఎవరు వచ్చి ఏం మాట్లాడకూడదు, మాకి నరేంద్ర మోడీ అండ ఉన్నాడు, నకిలీ మందులు అమ్మినా ఇంకోటి అమ్మినా మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు అనే ఆలోచనతో ఈరోజు అధికారులు కానీ అంత అద్మానంగా తయారైతే ఈరోజు ఏం చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు మేము అధికారం వస్తే నాణ్యతమైన మందులు ఇస్తాము రోగులందరికీ అని చెప్పిన పెద్ద మనుషులు దీంట్లో ఎవరెవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి కలిస్తే కేంద్రం నుండి పెద్ద ఎత్తున మందులు సప్లై తీసుకువచ్చి ప్రజలందరికీ కానీ మంచి మందులు ఇస్తామని చెప్పిన ఈ పెద్ద మనుషులందరూ కానీ ఎక్కడైతే మందులు కంపెనీలు ఉన్నాయో దానితో కుమ్మక్కి వాళ్ళతో లంచాలు తీసుకొని వాళ్ళ నుండి డబ్బులు తీసుకొని నకిలీ మందులు అన్నీ కానీ ఈరోజు జనానికి సప్లై చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేట ఈ ప్రభుత్వాలకి. వెంటనే ఎక్కడైతే నకిలీ మందులు ఉన్నాయో అవన్నీ కానీ సీజ్ చేసి సక్రమైన మందులు, మంచి మందులు పంపిణీ చేయాల్సిందిగా మేము సిపిఐగా కోరుతున్నాం.